విజయవాడ వెళ్లకుండానే మన కనకదుర్గ అమ్మవారి దర్శనం మన పెరుమలపురం గ్రామంలో దొరుకుతుందని మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఇది నిజం. 40 సంవత్సరాలకు ముందు చొక్కా తాతయ్యలు అనే భక్తుడికి అమ్మవారి కలలోకి వచ్చి, నేను మీ ఊరిలో కొలువై ఉన్నాను, నన్ను పూజించండి అని అమ్మవారు. అప్పుడు అతడు అమ్మవారు ఎక్కడున్నారని వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ ఉండగా ఊరి చివర ఒక చిన్న గుడిలో అమ్మవారు కనిపించడం జరిగింది. అప్పటి నుంచి ఆ భక్తుడు అమ్మవారికి రోజు పూజలు చేస్తూ ఉండేవాడు. ఇంత మహిమల గల తల్లి ఊరి చివర ఉండకూడదని అక్కడ ఉండే భక్తులు ఇంకా చొక్కా తాతయ్యలు గారు కలిసి పెరుమలపురం గ్రామంలో ఒక చెట్టు దగ్గర నిలిపారు. తర్వాత అక్కడికి వచ్చే భక్తులు అందరూ కలిసి అమ్మవారికి గుడిని నిర్మించారు. అక్కడికి వచ్చే భక్తులు ఇప్పటికీ చెప్తారు, అమ్మవారిని మొక్కితే సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ అమ్మవారికి సంవత్సరానికి 2 సార్లు జాతర చేస్తారు. 1 దసరాకి, 2 గంధమాసకి. 2 పండుగలకు చుట్టుపక్కల ఉండే సుమారు 50 గ్రామాలు ఈ జాతరలో పాల్గొనడం అనేది విశేషమని చెప్పుకోవచ్చు. ఈ గుడికి మీలో ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.